లలితా సహస్రాన్ని మనం నువ్వన్నట్టు రహస్యనామ స్తోత్ర మంత్రస్య అది. అస్య శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర మంత్రస్య రహస్యం అన్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. మనం కూడా ప్రోత్సహించాం. గతంలో మేము చిన్నప్పుడు మా గురువుగారైనటువంటి రాజమండ్రిలో పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు, అలాగే ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుగారైనటువంటి దత్తాత్రేయ శర్మ గారు, ఇప్పుడున్న గుళ్ళో పూజారి గారు మనకి అంతకుముందు రాచకొండ కామేశ్వర శర్మ గారు ఉండేవారు. భవానీ దీక్ష సృష్టించింది ఆయన. ఇప్పుడున్న శంకర సాండిల్య గారు, ఉమాకాంత శర్మ గారు మేమంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళం. శంకర సాండిల్య మేము ఆడుకునేవాళ్ళం అంతా. అక్కడ అంతా లలితా శాస్త్రమే చేస్తారు వీళ్ళంతా. మన గుళ్ళోనే చేసేదే లలితా శాస్త్రం. అమ్మవారికి దుర్గా సహస్రాలతో పూజ చెయ్యం, దుర్గా అష్టోత్తరాలతో చెయ్యం. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆ నియమం పెట్టారు. శ్రీచక్ర అర్చన ఇక్కడ లలితా శాస్త్రాలతో చేయండి, లేకపోతే దుర్గా శాస్త్రాలతో కనుక చేస్తే ఆమెకున్నటువంటి కోప గణాలను రౌద్ర గణాలన్నీ ఉపసంహరించారు శంకరాచార్యుల వారు. చేసి కళ్యాణం చేసి పార్వతీ గంగా మల్లేశ్వర స్వామికి ఇచ్చి పెళ్లి చేసి ఈ యొక్క శ్రీచక్రంలో విత్డ్రా చేశారు, ప్రతిష్ఠ చేసి ఆ కణాలన్నీ విత్డ్రా చేశారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ జాగృతం అయిపోద్ది మీరు అవి చదివితే అన్నారు. అందుకని లలితా సహస్రంకి అంత గొప్పతనం.